ప్రధాని నరేంద్ర మోదీ మంత్రి నారా లోకేష్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో సంచలనంగా మారాయి. జీఎస్టీ సంబరాల్లో భాగంగా నిన్న రాయలసీమలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4 లక్షల మంది ప్రజలతో సమావేశం నిర్వహించి జీఎస్టీ సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్, మరికొందరు ప్రముఖులు, గవర్నర్ అంతా వెళ్ళారు. అందరి యోగక్షేమాలు ప్రధానమంత్రి ఒక్కొక్కరిని మాట్లాడుకుంటూ నారా లోకేష్ దగ్గరకు వచ్చినప్పుడు, గతంలో నువ్వు నన్ను కలిసినప్పుడు కన్నా కూడా ఇప్పుడు చాలా స్మార్ట్గా, కొంచెం సన్నగా అయిపోయావు. రాబోయే రోజుల్లో నీవు మీ నాన్నలాగా తయారు కాబోతా ఉన్నావు అంటూ చంద్రబాబు నాయుడు గారు చూసి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశంపై మీడియా, సోషల్ మీడియా పుంకానుగా రాస్తా ఉంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు లాగా లోకేష్ తయారు కాబోతా ఉన్నాడంటే ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు అనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు లాగా సన్నంగా కాబోతా ఉన్నాడు అనేది విషయం ఆడ కాదు. చంద్రబాబు నాయుడు ప్లేస్లోకి లోకేష్ రాబోతా ఉన్నాడు. పేరుకే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో వ్యవహారాలన్నీ లోకేష్ కార్యాలయం వేదికగా జరుగుతూ ఉన్నాయి అనేది లోకమెరిగిన సత్యం. కేంద్ర ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించిన సమాచారం ఉంటుంది. గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడంలో, విశాఖపట్నానికి తీసుకురావడంలో లోకేష్ చేసిన ప్రయత్నం ప్రధాని కార్యాలయానికి, ప్రధానమంత్రికి స్పష్టంగా తెలుసు. ప్రధాని సహకారం లేకుండా అంత పెద్ద పెట్టుబడి గుజరాత్, మహారాష్ట్ర కాదని ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం లేదు. దాంతో పప్పు కాదు గుంటూరు మిరపకాయ లోకేష్ అనే విషయం జనాలకైతే అర్థమైపోయింది. ఇదే విషయం కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. మంత్రి నారా లోకేష్ పనితీరుకి మంచి మార్కులు పడ్డాయి. అందుకే కాబోయే సీఎం నారా లోకేష్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశానికి ఎత్తారు అనేది సోషల్ మీడియా సారాంశం. ప్రధాన మీడియాలో కూడా ఈరోజు అవే వార్తలు ప్రధానంగా హల్చల్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత నెక్స్ట్ జనరేషన్ లోకేష్ కాబట్టి ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గ్యారంటీగా అవుతాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దీనిపైన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.